మహాభారతంలో కౌరవుల వైపు ఉన్న అర్జునుడి కంటే చాలా గుణవంతుడు అని పేరు తెచ్చుకున్నవాడే కర్ణుడు. కర్ణుడిది కరుణగల మనసు. ఎదుటి వాళ్ళు ఏమడిగినా కూడా లేదు అనకుండా ఇచ్చాడు కాబట్టే కర్ణుడు గొప్పవాడిగా నిలిచాడు. చాలామంది కర్ణుడిని అర్జునుడు అధర్మంగా చంపాడు అని అంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే కర్ణుడే తన ప్రాణాలని కృష్ణుడికి దానం చేశాడు. కేవలం తను ఇచ్చిన మాట కోసం, తను నమ్మిన స్నేహం కోసం, తను చేసేది అధర్మమైన దానివల్ల కర్ణుడు తన ప్రాణాలని కోల్పోతాడు అన్నా కూడా చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప యోధుడు కర్ణుడు. అలాంటి కర్ణుడు ఎలా పుట్టాడు? తనకి ఇలాంటి వీరత్వం ఎలా వచ్చింది? అసలు కర్ణుడు కౌరవుల వైపా లేదా పాండవుల వైపా? ఇలాంటి శక్తివంతమైన కర్ణుడు ఎలా చనిపోయాడు? కల్కికి కర్ణుడికి ఏమైనా సంబంధం ఉందా? ఈ వీడియోలో ఇవన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కర్ణుడు ఎలా పుట్టాడు? పూర్వంలో యాదవ వంశానికి రాజైన సురసేనుడికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆమె పేరే ప్రీత. తర్వాత కుంతీదేవిగా మారింది. ఒకరోజు దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. సురసేనుడు ప్రీతని పిలిచి, మహర్షి ఇక్కడ ఉన్నంత కాలం అతనికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకో అని చెప్తాడు. ఆమె కూడా అలానే చేస్తుంది. ఎలాంటి లోటు లేకుండా దుర్వాస మహర్షిని చూసుకుంటుంది. తనకు చేసిన మర్యాదలు చూసి దుర్వాస మహర్షి ప్రీతకి ఒక వరం ఇస్తాడు. అదేంటంటే ఏ దేవుణ్ణి అయినా మనసులో అనుకొని సిద్ధమంత్రం చెప్పి మొక్కుకుంటే నీకు ఆ దేవుడు ద్వారా ఒక కొడుకు పుడతాడు అని చెప్తాడు. అది విన్న ప్రీత అంటే కుంతీదేవి అబద్ధం అనుకొని ఒకరోజు నదిలో తనకి ఇష్టమైన సూర్యదేవుడికి సిద్ధమంత్రం చెప్పి మొక్కుకుంటుంది. అయితే సూర్యదేవుడు నిజంగానే కవచం ధరించిన ఒక కొడుకుని ప్రసాదిస్తాడు. ఇంకా కుంతీదేవి తనకి పెళ్లి కాకుండా కొడుకు పుట్టిండు అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అని ఇష్టం లేకున్నా కూడా ఆ కొడుకుని ఒక బుట్టలో వాళ్ళ రాజ్యంకి పక్కనున్న అశ్వనది అనే నదిలో విడిచేస్తుంది. ఆ తర్వాత ఆ బుట్ట యమునా రివర్ నుండి గంగా రివర్కి వెళ్ళి అంగా అనే రాజ్యం కాడికి చేరుకుంటుంది. ఈ బుట్ట అధిరథనందన ఇంకా రాధా అనే దంపతులకి దొరుకుతుంది. ఇంకా కర్ణుడికి వసుసేన అనే పేరు పెడతారు. ఇంకా వయసు పెరిగే కొద్దీ కర్ణుడికి అర్థమవుతుంది అతను ఒక నదిలో దొరికిన కొడుకు అని. కానీ యాక్చువల్గా కర్ణుడు పాండవులలో ఒకడు. ఎందుకంటే కర్ణుడు కుంతీదేవి యొక్క కొడుకు. అలానే పాండవులు కూడా కుంతీదేవి యొక్క కొడుకులు. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. అందరూ కర్ణుడు ఒక తెలియని మహిళ యొక్క కొడుకు అనుకుంటారు. ఇలా కర్ణుడు పాండవులకి చెందినవాడే. కానీ కర్ణుడు కౌరవుల కోసం యుద్ధం చేశాడు. చిన్నప్పటి నుండి కర్ణుడికి యుద్ధ కళలు నేర్చుకోవాలని ఉండేది. దానికోసమైన ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు. కానీ ద్రోణాచార్య నేను నీకు యుద్ధ కళలు నేర్పియా, నువ్వు ఒక సూతుడివి అని అంటాడు. అయితే ద్రోణాచార్య రిజెక్ట్ చేశాడు అన్న కోపంతో కర్ణుడు ఎందుకు నీకు నేర్పడం చేత కాదా అని అంటాడు. ఇంకా ద్రోణాచార్య నీకేంది రాళ్ళకు కూడా నేర్పగలను అని అంటాడు. అయితే నాకు నేర్పి మరి అని కర్ణుడు అంటాడు. ఇంకా ద్రోణాచార్య కావాలని వచ్చినా కూడా ఏదో విద్యలను నేర్పుతాడు. అంటే మంచిగా నేర్పించేవాడు కాదు. ఇంకా అక్కడే దుర్యోధనుడు కర్ణుడికి పరిచయం అవుతాడు. అక్కడున్న పాండవులు కర్ణుడికి ఎక్కిరించినా కూడా దుర్యోధనుడు మాత్రం కర్ణుడిని సపోర్ట్ చేసేవాడు. ఇంకా ఒకరోజు కర్ణుడు కోపంతో ద్రోణాచార్యని ఒక అమ్మ తన బిడ్డలని విడివిడిగా చూడదు, అలానే ఒక గురువు వాళ్ళ శిష్యులని విడివిడిగా చూడరు అని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా యుద్ధ కళలు నేర్చుకోవడం కోసం పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. పరశురాముడు కర్ణుడికి యుద్ధ కళలు నేర్పిస్తాడు. ఇంకా కర్ణుడు యుద్ధం చేయడంలో వీరుడిగా మారతాడు. ఇంకా ఆ కళలు చూసిన పరశురాముడు కర్ణుడికి ఒక బాణం వరంగా ఇస్తాడు. ఆ బాణం పేరే విజయ. ఇంకా ఆ బాణం చాలా అంటే చాలా శక్తివంతమైనది. కర్ణుడు ఎంత గొప్పవాడు అంటే కృష్ణుడు కూడా కర్ణుడిని ఓడియడం నా వల్ల కాదు అని కృష్ణుడే ఒప్పుకున్నాడు. ఎందుకంటే కర్ణుడి కాడ ఉన్న కవచం మామూలు కవచం కాదు, అది అమృతంతో చేయబడిన కవచం. అది సూర్యదేవుడు కర్ణుడు పుట్టినప్పుడే ఒక వరంలా ఇస్తాడు. ఆ కవచం ఉన్నప్పుడు కర్ణుడిని ఎవరు చంపలేరు. అయితే కర్ణుడు ఎలా చనిపోయాడు? కర్ణుడికి తప్పకుండా చావు ఉంటుంది. ఎందుకంటే కర్ణుడు కౌరవుల వైపు ఉన్నాడు, అంటే అధర్మం వైపు ఉన్నాడు. అధర్మం వైపు ఎవరున్నా కూడా వాళ్ళు ఓడిపోతారు. అది కర్ణుడికి కూడా తెలుసు. ఒకరోజు హస్తినాపురంలో క్షేత్రీయ విద్యా ప్రదర్శనల్లో జరుగుతున్నాయి. అయితే అక్కడ అర్జునుడు ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంకా అది చూసిన కర్ణుడు నేను కూడా పాల్గొంటా అని అంటాడు. అంటే ద్రోణాచార్య అసలు నువ్వు ఎవరు అంటాడు. కర్ణుడు గురువా నన్ను మర్చిపోయావా, నేను కర్ణుడిని అంటాడు. అయితే ద్రోణాచార్య నీకు తెలియదా, నువ్వు సూత్రుడివి, ఇందులో పాల్గొనడం సాధ్యం కాదు అని అంటాడు. ఇంకా అక్కడే ఉన్న దుర్యోధనుడు సూత్రుడు అయితే ఏమవుతుంది, తనకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని అంటాడు. కానీ ద్రోణాచార్య ఇవ్వడు. ఇంకా దుర్యోధనుడు
అంగా అనే రాజ్యానికి కర్ణుడిని అప్పటికప్పుడే రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఇంకా కర్ణుడు ఇంత పెద్ద సహాయం చేశావు కాబట్టి నీకేం కావాలో చెప్పు అంటాడు. దుర్యోధనుడు నాకేం వద్దు, ఉత్తి నీ స్నేహం చాలు అంటాడు. ఇంకా కర్ణుడు నేను చనిపోయే వరకు నీతోనే ఉంటా అని మాటిస్తాడు. అయితే దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణుడు కౌరవుల సైడే ఉంటాడు. అయితే ఇక్కడ కర్ణుడిని చంపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కర్ణుడి కాడ ఆ కవచం ఉన్నంత వరకు ఎవరు అతన్ని చంపలేరు. ఇప్పుడు పాండవులు కర్ణుడిని చంపాలి అంటే ఆ కవచంని తీసేయాలి. కానీ ఆ కవచం కర్ణుడు అంత ఈజీగా ఇవ్వడు. కానీ కర్ణుడికి ఒక వీక్నెస్ ఉంది, అదే దానం చేయడం. ఒకవేళ ఎవరైనా దానం అనే పేరుతో ఆ కవచం అడిగితే ఇవ్వడానికి రెడీగా ఉంటాడు కర్ణుడు. సో ఈ ప్లేస్ని ఇంద్రుడు తీసుకుంటాడు. ఒక మారువేషంలో ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ కవచంని దానంగా అడుగుతాడు. ఇంకా కర్ణుడు ఇస్తాడు. దాన్ని తీసుకొని ఇంద్రుడు స్వర్గానికి వెళ్తాడు. కానీ స్వర్గంలో అలా చేయడం జరగదు. ఎందుకంటే స్వర్గంలో మోసం చేసి తీసుకున్న వస్తువులకి అలా ఉండదు. అయితే వాటిని ఇంద్రుడు ఓం పర్వత్లో దాస్తాడు. ఇంకా చంద్రుడు వాటిని దొంగలించడానికి చూస్తాడు. ఇంకా ఇలా కాదు అని ఇంద్రుడు వాటిని కోనార్క్ టెంపుల్, సన్ టెంపుల్లో దాస్తాడు. ఇంకా దాని తర్వాత అర్జునుడు అంజలికస్త్రంని వాడి కర్ణుడిని అంతం చేస్తాడు. కానీ కర్ణుడు దానవీర శూరకర్ణుడు. ఎందుకంటే ఆయన చాలా మంచివాడు, ఇంకా వీరత్వంలో కూడా గొప్పవాడు. స్నేహం కోసం తన ప్రాణాలని కూడా వదిలేశాడు. ఒకవేళ అతను పాండవుల సైడ్ ఉంటే కౌరవులు ఆ యుద్ధంలో ఇంతవరకు కూడా వచ్చి ఉండేవారు కాదు. కల్కికి కర్ణుడికి ఏమైనా సంబంధం ఉందా? ఎప్పుడైతే కలియుగంలో కల్కి దేవుడు సుమతిమాత కడుపులో పుడతాడో అప్పుడు కల్కిని దర్శించుకోవడానికి అందరు దేవుళ్ళు వస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత కల్కి దేవుడు యుద్ధ వయసులోకి వస్తాడు. అప్పుడు కల్కి దేవుడు శిక్షకి ఎవరి దగ్గరికి వెళ్తాడు అంటే పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ పరశురాముడు కూడా విష్ణు అవతారమే. సో అలా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కల్కి దేవుడు ఆ కోనార్క్ టెంపుల్కి వెళ్ళి అక్కడున్న కర్ణుడి కవచాన్ని ధరిస్తాడు. ఇంకా ధరించిన తర్వాత యుద్ధానికి వెళ్తాడు అని ఒక స్టోరీ ఉంది. ఇంకా వేరే స్టోరీస్ ప్రకారం కర్ణుడు చనిపోయేటప్పుడు కృష్ణుడు కర్ణుడికి ఒక వరం ఇస్తాడంట. ఆ వరం ఏంటి అంటే నువ్వు కలియుగంలో మళ్ళీ పుడతావు, అలా మళ్ళీ జన్మించి ప్రజలని ఉద్ధరిస్తావు అని కొన్ని స్టోరీస్లో ఉంది. సో ఇది గైస్ కల్కికి కర్ణుడికి ఉన్న సంబంధం. ఈరోజు వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో ఎవరి గురించి చేయాలో కామెంట్ చేయడం మర్చిపోకండి.